వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. శ్రీఖండాచలమారుతలేఖాస్పర్శాది విషయలీఢాకృద్విద్యాఖనీ మునిజన కల్పకశాఖీ శ్రీకాళహస్తి సదనా మహేశా. మలయమారుతం మొదలైన భోగ సాధనములను తిరస్కరించినదైన విద్యకు అంటే ఉపనిషద్విద్యకు గని అయినవాడా, మౌని జనులకు కల్పవృక్షమైనవాడా, శ్రీకాళహస్తిగిరి వాసస్థానముగా కలవాడా మహేశ్వర. ఇక్కడ మునిజన కల్పసాఖి అనడంలో రాబోయే కథలలో అగస్త్య వశిష్ఠులకు అభీష్టములిచ్చుట సూచింపబడింది. అవతరింపుడిట్లు భవదీయ కథ విన్నవింతు భక్తజనుల వీనులలరా, మీరు యాదవునకు కారుణ్య రసపూరితే క్షణములను ఆనతిచ్చినట్లు. మనసు పెట్టి దయతో వినుస్వామి, నీవు యాదవరాజుకు దయాద్ర దృష్టితో సెలవిచ్చినట్లు నీ కథలను భక్తజనుల వీణులకింపుగా మనవి చేస్తానంటున్నాడు ధూర్జటి మహాకవి. అఖిల విద్యారహస్యములు శంకలు దీర్ప సరస నుండెడు మునీశ్వరులు పొగడా, స్వస్తిక హస్తులై సమ్ముఖంబున బరాబరిగా సర్వసుపర్వులుండా, కరతల యుగళి వక్త్రములు కప్పుగా విన్నపంబుల కొరకు దిక్పతులు సేరా, పూర్వదేవతలు కింకుర్వాణులై తన కన్నుసన్న వలసిన పనులు సేయా, గరుడ గంధర్వ భుజగ కిన్నెర పిశాచ భటులు చావడి ముంగటి బట్ట బయల చెటుల తర వృత్తి కోటుల సంఖ్యలసగా, అబ్జగర్భుండు కొలువున్న అవసరమునా, అబ్జగర్భుండు కొలువున్న అవసరమునా. అఖిల విద్యా రహస్యాలకు సంబంధించిన సందేహాలు తీర్చినందుకు మునీశ్వరులు స్తుతిస్తూ ఉండగా, చేతులు కట్టుకుని సమస్త దేవతలు బరాబరులు చేస్తూ ఉండగా, అరచేతులతో నోళ్లు కప్పుకొని దిక్పాలురు విన్నపాలు చేయడానికి సమీపించగా, దైత్యులు అల్పభృత్యులై తన కన్నుసన్న చేత ఆవశ్యకమైన పనులు నెరవేర్చగా, అసంఖ్యాకులైన గరుడ గంధర్వ సర్ప కిన్నెర పిశాచ భటులు కొలువుకూటము ఎదుటగల బట్టబయలు ప్రదేశంలో మిక్కిలి చాపల్యముతో ఒప్పగా బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు. నవలావణ్యరసాలయంబు గుణరత్నస్థానము ఆస్యక్షపాధవ బింబోదయము ఉన్నతస్థనగిరీంద్ర వ్యక్తి వాచాసుధాభవదేశంబు వళీతరంగము తనూభద్ర ప్రభాభేన దీప్తి విలాసం బగు తత్కళత్రము సుధాప్తింబోలి సద్భక్తితో. లావణ్యము అనే మాధుర్య గుణానికి ఆస్పదమైనది, సద్గుణములనే మణులకు స్థానమైనది, మోము అనే చంద్రబింబము యొక్క అభ్యుదయం అనే యోగ్యమైన స్థితి కలది, ఉన్నత స్తనములనే పర్వతములు కలది, వాక్కు అనే అమృతానికి జన్మస్థానమైనది, ఉదరము చెంత ముడుదులనే కెరటములు కలది, శరీర కాంతి ప్రసార విశేషము కలది అయిన సరస్వతీదేవి క్షీరసముద్రాన్ని పోలి ఉన్నదట.
చెలికత్తెల్ కైదండ పట్టగా సురస్త్రీలెందరైనన్ కెలంకుల సేవింపగా వజ్ర నిర్మిత తులాకోటిద్వయంబున్ ఝళం ఝళనాదంబులనీనా మానికపు కెంచాయల్తు వాళించు పావలు పాదంబుల మెట్టి ప్రాణ విభు కొల్వన్ కొల్వు మోసాలకు చెలికత్తెలు చేయూతనీయగా పలువురు దేవతా స్త్రీలు ప్రక్కలందు సేవింపగా వజ్రమయములైన అందెల జంట ఝళం ఝళమని సవ్వడి చేస్తుండగా కెంపుల కాంతులను ప్రసరింపచేసే పాదుకలను పాదములందు తొడిగి భర్తను సేవించడానికై ఆస్థానము యొక్క తలవాకిటి చావడికి అర్ధించిందట సరస్వతీదేవి. బ్రహ్మకు పట్టం పురాణివాసంబయ్యు రాజస క్రీడాభిరతులబోక జగదేక సౌందర్య సౌభాగ్యయ్యును అణుమాత్రమును గర్వగుణములేక సంపూర్ణ యౌవన సంపద గలిగియు మద వికార స్ఫూర్తి పొదలనీక వ్యాహార సింహాసనారూఢయ్యును బహువృథా వ్యాహృతి ప్రౌఢగాక మగని ముందర తన మహామహిమలెల్ల కానబడకుండ అడకువగలిగి కించిదవనతాననయై పొలుపారా కన్నుగండు మీలకు నిలుకడగరపీ కదియా కన్నుగండు మీలకు నిలుకడగరపీ కదియా. బ్రహ్మదేవునికి పట్టపుదేవి అయిన రజోగుణ ప్రధానములైన క్రీడలందు ఆసక్తురాలు కాక లోకైక సౌందర్య సౌభాగ్యములు కలిగిన లేశమైన అహంకార గుణము లేక సంపూర్ణ తారుణ్య సంపత్తి కలిగినదైన మత్తత యొక్క వికృతి ప్రకాశమును పొడవనీయక వాక్కు అనే సింహాసనాన్ని అధిష్ఠించినదైన పలు రకాలైన గోపనముల చేత ప్రగల్భురాలు కాక భర్త ఎదుట తన ప్రభావాలన్నీ కానరాకుండా వినయముతో వంచిన మోముతో మగమీల వంటి కన్నులలో నిశ్చలత్వాన్ని అలవరుచుకొని సరస్వతీదేవి బ్రహ్మను సమీపించింది. చదువుల తల్లి బ్రహ్మ భార్యను అన్న రాజసము, సౌందర్య గర్వము, యౌవన మదము లేనిదిగా వాగ్దేవి అయిన ఆకార గోపనాదుల చేత తన గొప్పదనాన్ని భర్త ముందర మరుగుపరుచుకున్న ముగ్ధగా సహజ వినయవతిగా ఈ పద్యంలో చిత్రీకరించాడు ధూర్చటి మహాకవి.